20వ డివిజన్ చర్చి వద్ద 17వ డివిజన్ నుండి 21 డివిజన్ల వరకు రైల్వే గూడ్స్ షెడ్ ఎదురుగా నుండి గౌతమి వీధి వరకు ఐఆర్టీడీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నుండి రైల్వే ట్రాక్ వరకు 1.98 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే స్టార్మ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా హాజరయ్యారు. కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్ రోడ్డులో ఎక్కడా మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ స్టార్మ్ వాటర్ డ్రైనేజీని ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకు విస్తరించడానికి కార్యాచరణ ప్రణాళిక వేస్తున్నామన్నారు. పుష్కరాలకు రైల్వే స్టేషన్కు పెద్ద ఎత్తున యాత్రీకులు వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా కృషి చేస్తున్నామన్నారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, మహాలక్ష్మి మార్కెట్ అధ్యక్షుడు నిమ్మలపూడి గోవింద్, టీడీపీ నాయకులు శీలం గోవింద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, రొంపిచెర్ల ఆంటోని, మద్దామణి, పిల్లా తనూజ, ఎంఎంఎల్ రాజు, బూర దుర్గాంజనేయరావు, గంగిన జాహ్నవి, కుసుమ, కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, కోనాల లాజర్, ఎసి రీటా, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్నో సంవత్సరాలుగా సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. వర్షాకాలంలో ముంపు గురవటం, పేటల్లో కూడా మునగటం, మురుగునీటి పారుదల కూడా సరిగా లేదు. ఏదైతే గూడ్ షెడ్ గేట్ దగ్గర నుంచి ఉన్న పాత డ్రైన్ కూడా పూడుకుపోవడంలో అటు గూడ్ షెడ్ కింద నుంచి వెళ్ళే మార్గం కూడా మూసుకుపోవడంలో ఇబ్బంది అయిపోతుంది. ఈరోజున 2 కోట్ల రూపాయలతో ముందు కార్యక్రమం మొదలవుతుంది. గూడ్ షెడ్ దగ్గర నుంచి కూడా ఐల్టీడీ గేట్ దాకా, ఐల్టీడీ బ్రిడ్జి దాకా కూడా డ్రైన్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఇంకో బిట్ కూడా కవర్ చేయాలి. మొదటి నుంచి మనం కొట్టుకున్న అమృత పథకంలో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇవాళ శాశ్వత పరిష్కారం కోసం ఈ డ్రైనేజ్ ధవళేశ్వరం సాయిబాబా గుడి దాకా కలపాలన్న ఆలోచనలో కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇవాళ పుష్కర పనుల కింద మొదలవుతుంది. పుష్కరాల్లో ఏదైతే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం దానిలో భాగంగానే రైల్వే స్టేషన్ రోడ్లో ముంపుకు రాకుండా, ఎందుకంటే గతంలో కూడా సమస్య ఉండేది, అండర్ పాస్ దగ్గర సమస్య ఉండేది. రైల్వే ఏదైతే గోదావరి గట్టు రోడ్డు వేసాం, ఒక పుష్కరాలకు వేసాం, మళ్ళీ దాన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక మార్గం ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా ఇవాళ మరో 2 కోట్ల రూపాయలతో ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ పుష్కరాలకి అనుసంధానంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రజలందరి సహకారంతో మురుగునీటి సమస్య, అలాగే వర్షపు నీరు సమస్య లేకుండా చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులంతా దీనికి సమాయత్తమై ముందుకు సాగుతున్నాం. ఇవాళ మీనా గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా కొన్ని కార్యక్రమాలు చూపిస్తూ ఉన్నాం. ఆలకట్తాడ ప్రాంతంలో ఈ సమస్య లేకుండా వెళ్ళడం కోసం కార్యక్రమం చేపడతాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రైల్వే స్టేషన్ సైడ్కి బోత్ సైడ్స్కి కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతుంది. వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లు కంటిన్యూస్గా 4 వార్డ్స్ నుంచి కంటిన్యూస్ డిమాండ్ ఉంది. దట్ ప్రతి వర్షాకాలంలో అక్కడే వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. ఆ వాటర్ స్టాగ్నేషన్ కూడా 1 డే తాడ ఇంక్రీజ్ చేసి ఇట్ విల్ స్టే మోర్ దెన్ దాట్. అలాగా కండిషన్ పరిస్థితి ఇక్కడే ఉంది. ఇప్పుడు మనము త్రూ అవుట్ ద సైంటిఫిక్ స్టడీ చేసి ఎలాగా డ్రైనేజ్ స్లోప్ ఎలాగా ఉంది అదే కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రాస్ చేసి రైల్వే స్టేషన్ రోడ్ కింద నుంచి అదే క్రాస్ చేసిన తర్వాత ఇట్ విల్ బి కనెక్టింగ్ టు ద అవా ఛానల్. అలాగా మొత్తం ప్లాన్ ఇక్కడ జరుగుతుంది. సైడ్లో ఈస్ట్ రైల్వే స్టేషన్ సైడ్ రోడ్లో కూడా కల్వర్ట్ కా ప్రోగ్రామ్ అది కూడా సైమల్టేనియస్గా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ 1200 mm డ్రైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 వార్డ్స్కి ఫస్ట్ ఇనర్జేషన్ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. సిమిలర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా మనము టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడే మార్కింగ్ చేయాలి మనం రోడ్ వైజనింగ్ గురించి. సో దట్ పుష్కర్ టైంలో ఎక్కువగా మంది రైల్వేస్ నుంచి వస్తారు కాబట్టి మనము మేజర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వాడతాము. సో అక్కడే కూడా రోడ్ వైజనింగ్కి అవసరం ప్రకారం మనం అందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇప్పుడు టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. కొంతమందికి వాళ్ళకి టీజీఆర్ కంప్లీషన్ కూడా అయింది. సో ప్రతి మంత్ మనము అదే ముందుగా వెళ్ళి ఈ టీజీఆర్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన టైంలో సిమిలర్గా కాంట్రాక్ట్ వర్క్ అది కూడా టెండర్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది రోడ్ లేయింగ్కి. సో దట్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్, వెస్ట్ రైల్వే స్టేషన్ ఓవరాల్ బోత్ సైడ్ నుంచి పబ్లిక్ యాక్సెస్ ఈజీ అవుతుంది. రోడ్ మూవ్మెంట్ కూడా కంటిన్యూస్గా ఈజీగా అవుతుంది. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి తన అసాధారణ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మహానటుడు ఎస్వి రంగారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటశిఖరంగా చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు ప్రముఖులు కొనియాడారు. తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం ఎస్వీఆర్ పేరు అజరామరంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై ఉన్న విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్. సుబ్బరాజు, ఇసుకపల్లి వీర్రాజు, కాంగ్రెస్ నేత టీకే విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ నాయకుడు ఎర్రా వేణుగోపాలరాయుడు, కాంగ్రెస్ నాయకుడు రామినేడి మురళి, జనసేన సిటీ ఇన్ఛార్జి వై. శ్రీనివాస్, ఎస్వీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు హాజరై ఎస్వీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎస్వీఆర్ తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ తదితర భాషల్లోనూ విశిష్ట నటుడిగా గుర్తింపు పొందారని చెప్పారు. ఆయన డైలాగ్ డెలివరీకి ఇప్పటికీ సాటిలేదని కొనియాడారు. గోదావరి జిల్లాకు చెందిన ఎస్వీఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని జకర్తాలో అవార్డు అందుకోవడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ గోదావరి తీరంలో ఎస్వీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మంత్రి కందుల దుర్గేష్, ఇసుకపల్లి వీర్రాజు, తోట సుబ్బరావు, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్ అభిమానులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. 2014లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తు చేశారు. ఎస్వీఆర్ దేశం గర్వించదగ్గ అంతర్జాతీయ స్థాయి నటుడని, ఏ పాత్ర పోషించినా అందులో పూర్తిగా లీనమై ప్రేక్షకులను ఆకట్టుకునేవారని ఆయన అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎస్వీఆర్ జయంతి వేడుకలను కొత్తపేట రాజా, యనుమల రంగబాబు, బుదే రఘునరేష్, నామన వాసు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ యనుమల రంగబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ అయ్యల గోపి, మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, మాజీ కార్పొరేటర్లు కంచుమర్తి చంటి, మానే దొరబాబు, వాకచర్ల కృష్ణ, కురగంటి సతీష్, బెజవాడ రాజ్కుమార్, దొండపాటి సత్యంబాబు, వడ్డి మురళి, దేశనేడి బలరామనాయుడు, కనకాల రాజా, కోట్ల సురేంద్ర, వక్కపాటి మురళి, యజ్జరపు మరిడయ్య, దుర్వాసుల సత్యనారాయణ, నండూరి సుబ్బరావు, వాసంశెట్టి గణేష్తో పాటు చిరంజీవి, ఎస్వీఆర్ అభిమానులు, కేబుల్ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా వారికి, పత్రికా రంగానికి అందరూ కూడా, విలేకరులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ట్రస్ట్ యాక్టివిటీల్లో ప్రతి దాన్ని మాకు సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం అంటే 2014వ సంవత్సరంలో కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. దీనికి ముందు కార్యరూపం దాల్చడానికి గల కారకులు మాజీ శాసనసభ్యులు, టీటీడీ మాజీ మెంబర్ రౌతు సూర్యప్రకాశరావు గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే తోట సుబ్బారావు గారు, ఇసుకపల్లి వీర్రాజు గారు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, ఎస్వీఆర్ అసోసియేషను, చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మా కొత్తపేట రాజు, వాళ్ళ సభ్యులు దీంట్లో పూర్తిగా ఎప్పటికప్పుడు విజయవంతం చేయడానికి గల కారకులు వీరు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా చేయడానికి గల కారణం ట్రస్ట్ సభ్యులు కానీ, లేకపోతే ఎస్వీఆర్ అభిమానులు కానీ, మా చిరంజీవి ఫ్యాన్స్ కానీ అందరూ కూడా ఇక్కడికి ఎప్పుడు విచ్చేయడం, విజయవంతం చేయడానికి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎస్వీఆర్ గారి గురించి మనం చెప్పవలసి వస్తే సినిమా రంగంలో మొత్తం భారతదేశంలోనే అత్యంత గర్వించదగ్గటువంటి నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన ఏ పాత్రనైనా సరే, అటు కీచక పాత్ర కానివ్వండి, దుర్యోధన పాత్ర కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, ఏదైనా సరే, అలాగే పెద్దరికంగా ఓ తాత పాత్ర కానీ, ఒక విలన్ పాత్ర కానీ, ఒక హీరో పాత్ర కానీ, అన్ని పాత్రల్ని పోషించి జకర్తాలో కూడా అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన. మహానుభావుడు. ఆయన కీర్తించవలసినటువంటి బాధ్యత మన ఆంధ్రుల కింద అందరికీ కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆ గౌరవార్థం ఆయన్ని ఘనంగా నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం.
ఇది జయంతి రోజు, వర్ధంతి రోజు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పేదలందరికీ కూడా ఆ రోజు చీరల పంపిణీ కార్యక్రమం, లేకపోతే మా కార్యకర్తలకి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రజాప్రతినిధులు, రాజమండ్రి పుర ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి వారి యొక్క నివాళులు అర్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈ రోజున నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి 108వ జయంతి వేడుకలని పంతం కొండలరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అలాగే కొత్తపేట రాజా గారు చాలా అద్వితీయంగా ఇక్కడ ఎప్పుడులాగే ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లలో పంతం కొండలరావు గారికి సాటి మా బావగారు ఎవరు ఉండరు. ఎస్వి రంగారావు గారి గురించి చెప్పాలంటే ఆయన మహానటుడు. ఆయన ఏ పాత్రకైనా న్యాయం చేయగల సమర్థుడు. సాంఘికం, పౌరాణికం, జానపదం, అలాగే జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా ఆయన పాత్ర వహించి వాటికి మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన నటిస్తూ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం మా దృష్టిలో ఉన్నాయి. కొండంటి కాపురంలో ఆ చిన్నపిల్లాడు చనిపోవడం చేయడం అన్నది మంచిదా కాదా అని అంటే, చనిపోవడం అన్నది తీస్తేనే ఆ పిక్చర్కి బ్రహ్మాండమైనటువంటి మైలేజ్ వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి నాటి ఎస్వి రంగారావు. ఆ సీన్లో ఆయనే సాక్షి, ఈ సీన్ ఆయన తప్ప ఎవరూ చేయలేరనే విధంగా యాక్ట్ చేసి మెప్పించినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు. అటువంటి మహానుభావుడు యొక్క వేడుకలు మనం ఎన్నాళ్ళు చేసుకున్నా మనకి తప్పదు. ఎందుకంటే ఆయన బంధువులు పెనుగొండలో రామినేడు వారి కుటుంబం, వాళ్ళ తాలూకు ఈయన మేనగోడలో అమ్మాయి మాతో పాటు ఎస్ఎల్సి వరకు చదువుకుంది. ఎప్పుడు ఎస్వి రంగారావు గారు పెనుగొండ వచ్చినా మాకు కౌరు పంపేవారు. మేము అందరం వెళ్ళి సరదా చిన్నపిల్లలం కాబట్టి ఆయనతో సరదాగా ముచ్చటించేవాళ్ళం. అటువంటి అనుబంధం కూడా ఆయనతో మాకు ఉంది. అలాగే ఎస్వి రంగారావు గురించి ఆయన నటించినటువంటి ఒక పాత్రలో కొన్ని సన్నివేశాన్ని మా సోదరుడు ఎర్ర వేణుగోపాలరావు గారు పార్టీ ఆఫీసులో ఆయన ప్రదర్శిస్తుంటే సాక్షాత్ ఎస్వి రంగారావు గారే మాట్లాడుతున్నారేమో అని అనుకునే విధంగా ఉండేది. ఇలాగ అందరూ కూడా ఆయన అనుకరించడం, ఆయన పేరు చెప్పుకోవడం చాలా గొప్ప. అటువంటి మహానటుడు మనకు లేకపోవడం మన దురదృష్టకరం భావిస్తూ సెలవు తీసుకుంటాం. రంగారావు గారి 108వ జయంతి కార్యక్రమానికి మరి ఇవాళ భారతీయ చలనచిత్ర రంగంలో మర్చిపోలేని మరపురాని మహానటుడు ఎవరైనా ఉన్నారంటే ఎస్వి రంగారావు. ఆయన జీవించింది 54 సంవత్సరాలే, కానీ ఆయన నటించింది 300 చిత్రాలు. ఇటు సాంఘికం కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, ఏదైనా సరే అత్యద్భుతంగా నటించినటువంటి మహోన్నత నటుడు. ఆయన పాత్రల్ని, పౌరాణిక పాత్రలను చూడడానికి చైనా, జపాన్ నుంచి ప్రధానమంత్రులు వచ్చి చూసినట్టుగా కూడా ఆయన ఆహార్యం, ఆయన యొక్క ఎలా ఉంటుందని చూడడానికి కూడా వచ్చిన సంఘటనలు చరిత్రలో మనం చూసాం. ఇంకా అలాగే జకర్తాలో అంతర్జాతీయ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతీయ చలనచిత్ర రంగంలో ఎస్వి రంగారావు, సామర్ల వెంకట రంగారావు. అటువంటి మహోన్నత యొక్క విగ్రహాన్ని గోదావరి గట్టున మరి నెలకొల్పుకోవడం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, కొత్తపేట రాజా, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కూడా ఎస్వి రంగారావు యొక్క జీవితం అజరామంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పాలక్ వర్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో డిసిసి అధ్యక్షుడు బోడ వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పాలక్ వర్మ మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు 79 సార్లు ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు చోటు చేసుకోగా వాటిలో 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. స్థానిక సమస్యలను గుర్తించి పార్టీ తరపున ప్రజా ఉద్యమాలు చేపట్టాలని నాయకులకు సూచించారు. సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు గోదావరి పుష్కరాల పనులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని సూచించారు. అలాగే అయోధ్య రామాలయంలో విరాళాల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, డాక్టర్ వడయార్, అరిగెల అరుణకుమారి, చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, కాటం రవి, గట్టి నవతారకేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు వెంకట గారి నేతృత్వంలో పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల బాధ్యులు, పెద్దలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేసు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక కార్యాచరణను రూపొందించుకుని స్థానికంగా రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి చాలామంది సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్యం, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా త్వరలో జరగబోయేటువంటి గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వారు ఇక్కడ పర్యటించి అశుభ్రంగా ఉన్నటువంటి ఈ నీటిలో ఏ విధంగా పుష్కర స్నానం చేస్తారని చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యులే చెప్పడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తూ, పుష్కరాలకి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తోందని చెప్తున్నారు, కానీ అదంతా కూడా ప్రచార ఆర్భాటమే, కానీ పనులు ఎక్కడా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఘాట్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం కానీ, స్నానాలకి వసతి సదుపాయాలను ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడా జరగటం లేదు. కోట్ల రూపాయల బడ్జెట్ అన్యాక్రాంతం అయిపోతుంది, కాంట్రాక్టుల పరమైపోతుంది, రాజకీయ నాయకుల యొక్క పరమైపోతుంది. సో కాంగ్రెస్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఇప్పటివరకు పుష్కరాలకు ఎస్టిమేట్లు వేయించారు, వర్క్స్ చేశారు. ఎందుకంటే రాబోయేటువంటిది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో పని జరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దాని మీద ప్రధానంగా ఒక అంశంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్కి సంబంధించి కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడడం కానీ, కార్మికుల యొక్క జీవనోపాధి కోల్పోవడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులు, వాటి మీద కూడా ప్రధాన అంశంగా చర్చించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీంట్లో నేను ఇటీవల అమలాపురంలో కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది. ఓటర్ యొక్క ఫామ్ ఇచ్చిన తర్వాత, బిఎల్ఓ బిఎల్ఏ వచ్చిన తర్వాత 2002కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి కంపేర్ చేస్తున్నారు. అంటే 2002లో ఆ పర్టికులర్ ఓటర్ ఎక్కడున్నారు, వాళ్ళ పూర్వీకులు ఎక్కడున్నారు, వాళ్ళ సంబంధికులు ఎక్కడున్నారు అనేటువంటి డేటా చేస్తున్నారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పరంగా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది రైట్ టు ఓట్. పెద్దలు రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఆలోచన చేసి 21 సంవత్సరాలు ఉన్నటువంటి వయసుని 18 సంవత్సరాలకే చేయడం జరిగింది. సో వయోజన ఓటు హక్కు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, ఆర్థికంగా ఉన్నవాళ్ళ పేదవాళ్ళ అనేటువంటిది లేకుండా అందరికీ ఓటు అనేటువంటిది ఉండాలి. ఆ ఓటు హక్కు అనేటువంటి కోసం ఈ ఎస్ఐఆర్ పేరుతోటి మనం చూసాం. హర్యానాలో జరిగిన సంఘటన చూసాం, బీహార్లో జరిగిన సంఘటన చూసాం, అస్సాంలో జరిగిన సంఘటన చూసాం.
కొత్తగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటువంటి చోట జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చూస్తున్నామా. సరైనటువంటి యంత్రాంగం లేదు, ఓట్లన్నిటి కూడా తొలగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ప్రధానంగా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల ఓట్లు తొలగిస్తున్నారు. వీటిలన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా మా నియోజకవర్గాల బాధ్యులందరూ కూడా BLA 1, BLA 2 బాధ్యతలు తీసుకుని వాళ్ళు కింద ఏజెంట్స్ని అపాయింట్ చేసి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశంలో ఓటు హక్కు కలిగి ఉండొచ్చు. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని. Namaskar. Normally we have review meetings on regular basis of the districts to analyze what activities we have done in the past and to have discussion of what we'll be planning in upcoming time in that particular district. Today I am amongst my Congress family people here in Rajahmundry district, and we are having a assembly wise review of what activities we have done at the organization level also, and as you all are aware that SIR is in process here in Andhra Pradesh. So for BLA 1 and BLA 2, what is the update in those particular assemblies? Because BLAs are basically the eyes and ears and hands of those particular party within that particular booth. It is very important, as you all are aware, that in the past where SIR has happened, many illegal activities also took place, like addition of votes of particular voters who are not a part of that particular booth, or deletion of voters who actually exist there. So to stop all this, we are planning to expand in a way that we have our eyes and ears at the booth level. Simultaneously, I am sure you all are aware of what NEET chaos has happened across India and how lakhs of students, 22 lakh students have suffered because of the re-examination, and unfortunately we lost 20 lives this year because of the mismanagement of this education system. And this is not the first time. In last 10 years, almost 79 mishaps, leakage of exams have happened, and almost 48 exams have been reconducted. If it is once in a while accidental activity, it is understood, but this has become a continuous pattern which cannot possibly happen without the penetration of the officers or the government people or the ministry level. This is not possible. If for an example, if I tell you this is a closed room, it has a lock. If I don't have a key or access, I cannot come inside. Similarly, the leakage cannot happen without penetration or without internal people being responsible for this. Secondly, if you come across people who are preparing for the examinations, the parents of the students who are preparing for NEETs have confirmed that for coaching classes and fees of the examination, they are investing 5 to 6 lakhs per year per student. And if we calculate for 22 lakh students, per year 1.32 lakh crores, this family are contributing to the nation, to the education system. రాజమండ్రిలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయించాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని లేఖల ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశం ఈ మేరకు తీర్మానించింది. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ, రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ప్రభుత్వ భూములు, నీటి సదుపాయం, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఉన్నాయని చెప్పారు. ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానికంగా వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఈ దిశగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృషి చేయాలని ఆయన కోరారు.
సంఘం చైర్మన్ గుమ్మడి సమర్పణరావు మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యేలు రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తరతరాలకు గుర్తుంటారని అన్నారు. నిరుద్యోగ యువతకు సాంకేతిక శిక్షణను తమ అవంతి కళాశాల ద్వారా ఇస్తామని ఆసక్తి ఉన్నవారు 9440646303 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. వైస్ చైర్మన్ ఎన్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జి ఆంటోనీ మాట్లాడుతూ రాజమండ్రి సమీపంలో సికైన పరిశ్రమలు సామిల్లు, గోదావరి పాల కేంద్రం తదితర వాటిని మళ్లీ పునః ప్రారంభిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సమావేశంలో బత్తిన ఏడుకొండలు, ఏడుకొండలు, మట్టపర్తి సత్యనారాయణ, బత్తిన ప్రసాద్, రవీంద్ర, పోరవరపు రాము, పిల్లి వెంకట రమణ తదితరులు మాట్లాడారు. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున మేము ముఖ్యంగా చాలా కాలం నుంచి కోరుతున్నాము. ఏంటంటే రాజమండ్రి అనేది ప్రసిద్ధి చెందిన నగరం, గొప్ప నగరం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నగరాల్లో అంటే వైజాగ్, విజయవాడ, తిరుపతితో సమానమైనటువంటి నగరంగా రాజమండ్రిని పరిగణిస్తారు. అటువంటి నగరంలో అన్ని అవకాశాలు ఉన్న ఇటు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇటు నీటి సదుపాయం ఉంది, రైల్వే జంక్షన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. అన్ని అవకాశాలు ఉన్న ఈ నగరానికి పరిశ్రమలు తీసుకొని రావాలి అనే ధ్యాస ఉన్న నాయకత్వం లేకపోవడం వల్ల నెగ్లెక్టెడ్ రాజమండ్రిగా, అంటే అశ్రద్ధకి గురవుతున్నటువంటి రాజమండ్రిగా మిగిలిపోతుందనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక పరిశ్రమ వస్తే ఓ 10,000 మందికో 5,000 మందికో ఉద్యోగాలు వస్తాయి. యూత్ ఎంతో నిర్వీర్యం అయిపోయి వాళ్ళు ఎక్కడికో బొంబాయి, కలకత్తా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా మేము రాజమండ్రిలోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాము. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి. రాజమండ్రిలో ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేసి దానికి అనుకూలమైన ప్రయత్నాలు ఇక్కడ స్థానిక ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రయత్నించాలనేసి మేము మరి ముఖ్యంగా కోరుతున్నాము. అలా జరగని ఎడల మేము ప్రజల్లోకి వెళ్ళి త్వరలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక రోజు నిరాహార దీక్ష, అలాగే రాజమండ్రి టౌన్ అంతా హోర్డింగులు కట్టి మా డిమాండ్స్ని మేము నిరసన తెలియజేయాలి, పబ్లిక్ తెలియజేయాలి. ఒక మనిషి జీవించాలని అంటే భోజనం కావాలి, భోజనం లేకపోతే వాడు బతకలేడు. అలాగే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలే దానికి వెన్నెముక. అలాంటి పరిశ్రమలు ఈ రాజమండ్రిలో కుంటుపడి లేకపోవడం అనేది చాలా శోచనీయం. ఆ పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగం కూడా మరి పోతుంది. ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాం. అయితే ఈ పరిశ్రమలకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఏదో పేరుకి చెప్తే పరిశ్రమ కావాలంటే పరిశ్రమలు వచ్చినంత మాత్రంలో ఏమి పని జరగదు. ఆ పరిశ్రమకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ముడి పదార్థాలు కానీ లేకపోతే ప్లేస్ కానీ ఏదైతే ఉందో దానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఈ రాజమండ్రి పట్టణంలో ఉంది. మరి దాన్ని ఆలోచించేసి పరిశ్రమలకి అవకాశం కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం. మరి లోకల్గా ఉన్న గౌరవ ఎమ్మెల్యేస్ బుచ్చి చౌదరి గారు కానీ వాసి గారు కానీ మరి ఎంపీ గారితో మరి కొలీగ్ అయ్యి ఆవిడతో మాట్లాడి, ఎందుకంటే మన అదృష్టవశాత్తు ఆవిడ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే బీజేపీ ఉందో ఆ ఎంపీ కాబట్టి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ తెచ్చుకోవటం అనేది చాలా ఈజీ అవుద్ది మనకి. మరి వాళ్ళు నిజంగానే ఆ ముగ్గురు కలిసి కానీ ఒక మాట మీద మాకు ఇవ్వాలి అని గట్టిగా పట్టుబడితే కంపల్సరీ అది చిరస్థాయిగా వాళ్ళు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు పేపర్ మిల్ ఎప్పుడో ఒకటి ఉంది రాజమండ్రికి. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో మేము పుట్టక ముందు నుంచి ఉంది పేపర్ మిల్, ఒకే ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా తీసుకొచ్చి మనకి ఇండస్ట్రీస్ పెడితే వాళ్ళు ముందు తరాలు కూడా ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళ మనసుల్లో అలా ఉండిపోతారు. జూలై 7వ తేదీన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బయ్యరపు రాజేశ్వరరావు పిలుపు ఇచ్చారు. శుక్రవారం రాజమండ్రి బైపాస్ రోడ్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఎంఆర్పీఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం వినోద్ కుమార్లు మాట్లాడుతూ మే 25వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు గో టు విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పిజి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించి వారికి అభినందన సత్కారం చేసినట్లు తెలిపారు. అణగారిన జాతులకు సామాజిక ఆర్థికంగా ఎదగాలని కృష్ణ మాదిగ ధ్యేయమని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు, రాజమండ్రి టౌన్ కమిటీ అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్, ఎంఎస్పీ అధ్యక్షులు వైరాల రమేష్, వైస్ ప్రెసిడెంట్ రాచర్ల సుధాకర్, పెదపూడి ఎల్లారావు, బొడ్డపాటి నాగరాజు ప్రతాప్, దొన్నపాటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి అలాగే మరి అనుబంధ సంఘాలందరినీ కూడా ముగిస్తున్నాం. జై మాదిగా, జై మాతా కృష్ణ మాదిగా, జై మాదిగా, కృష్ణ మాదిగా నాయకత్వం, కృష్ణ మాదిగా నాయకత్వం, గో టు విలేజ్, గో టు విలేజ్, గో టు విలేజ్. గౌరవ మందా కృష్ణ మాదిగా అన్న గారి ఆధ్వర్యంలో రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కోసం మరి మాదిగల మహాత్ముడు మందాకృష్ణ మాదిగ అన్న గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయడం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలోనే భాగంగా గత మే 25 మొదలుకుంటే జూలై 7వ తారీఖు వరకు 40 రోజుల సందేశం పంపించారు. ఆ సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డుల్లో, జిల్లాలో కూడా, ప్రతి మండలంలో కూడా మరి కార్యక్రమాలు సక్రమంగా జరగాలని మరి అన్నగారి యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుండి మరి అన్న ఏదైతే పిలిపించారో గో టు విలేజ్ కార్యక్రమాలు, చదువుకున్న పిల్లలకి మరి ఎక్కువ శాతం మార్కులు వచ్చిన పిల్లల్ని మరి వారిని అభినందిస్తూ, వారితో పాటు ఇతర సామాజిక వర్గాలు ఎవరైనా ఉంటే వారిని కూడా మరి అభినందిస్తూ శాలువాలు అన్నీ కూడా కప్పి వాళ్ళ అభినందన కార్యక్రమం చేపట్టమని మొదటగా అన్నగారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది.